హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. రిలీజ్ లో కూడా హిట్ కాలేకపోయిన అతడు ఫిలిం 200 కోట్ల నుంచి లెక్క మొదలు పెడతా అని 100 కోట్లు కూడా టచ్ చేయలేకపోయిన కింగ్డమ్ ఫిలిం 200 కోట్ల నుంచి లెక్కలా స్టార్ట్ చేయాలో చెప్తున్న మహావీర్ నరసింహ ఫిలిం నిజంగా బాక్సాఫీస్ ని షేక్ చేసి పడేస్తుంది. 18వ రోజు వచ్చిన మండే ఇండియాలో 5 కోట్లకి పైగా నెట్ కలెక్ట్ చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఏ రేంజ్ ర్యాంపేజో. ఖచ్చితంగా 300 నుంచి 350 కోట్ల మధ్య వెళ్ళి ఆగుతుందని గెస్ చేస్తుంది ఈ ట్రేడ్. వార్ 2 కూలీలో దేనికైనా డిబేట్ టాక్ వచ్చిందంటే సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన టాపిక్స్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా సేరా విషయానికి వస్తే 24 రోజుల పాటు ఇండియాలో కోటికి తగ్గని నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 25వ రోజు ఇండియాలో 1.35 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. దాంతో 25 రోజుల నెట్ ఇండియాలో 320 కోట్లకి చేరుకోగా గ్రాస్ 385 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో మరో 155 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 25 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 540 కోట్లకి చేరుకోగా వీకెండ్ వరకు హోల్డ్ చేసి మళ్ళీ గ్రోత్ చూపెట్టిందంటే 570 కోట్లని ఈజీగా టచ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. ఇక సో ఫ్రమ్ సో విషయానికి వస్తే 17వ రోజు సండే కావడంతో 7 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం మండే రోజు 2 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది. దాంతో 18 డేస్ నెట్ ఇండియాలో 66 కోట్లకి చేరుకోగా గ్రాస్ 77 కోట్ల పైన ఉంది. ఇక ఓవర్సీస్ లో మరో 10 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 18 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 88 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా బడ్జెట్ చూస్తే 5 కోట్ల రేంజ్ లో మాత్రమే ఉంది. ఖచ్చితంగా 100 కోట్ల మార్క్ అందుకుంటుంది ఈ ఫిలిం. ఇక మహావతార్ నరసింహ విషయానికి వస్తే 17వ రోజు సండే కావడంతో ఇండియాలో 23.5 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 18వ రోజు మండే అయినా కూడా 5.2 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది. దాంతో ఇండియాలో నెట్ 175 కోట్లకి చేరుకోగా గ్రాస్ 210 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో మరో 13 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 18 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 223 కోట్లకి చేరుకోగా ట్రేడ్ అయితే 300 నుంచి 350 కోట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. చూడాలి మూవీ ఎక్కడికి లాగుతుందో. ఇండియాలో నెట్ కలెక్షన్స్ తో ఇప్పటికే బాహుబలి 1ని బీట్ చేసింది ఈ ఫిలిం. ఇక కింగ్డమ్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో నేచురల్ రన్ ఇప్పుడు కంప్లీట్ చేసుకోగా తమిళనాడు కేరళలో అక్కడక్కడ డీసెంట్ నెంబర్స్ అయితే కనిపించాయి. బట్ ఈ 2 డేస్ తో రన్ మొత్తం కంప్లీట్ చేసుకోబోతున్నాయి ఈ ఫిలిం. ఓవరాల్ గా ఎంతెంత నెంబర్స్ పెట్టిందో ఇప్పుడు చూద్దాం. తెలుగు స్టేట్స్ లో 12 డేస్ కి గాను 29.3 కోట్ల షేర్ 49 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4 కోట్ల 10 లక్షలు, ఓవర్సీస్ లో 9.7 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ వరకు బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పొచ్చు. అలా 12 డేస్ కి గాను వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 43.3 కోట్లకి చేరుకోగా గ్రాస్ 82.9 కోట్ల రేంజ్ లో ఉంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 53.5 కోట్ల రేంజ్ లో ఉండగా మరో 10.2 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సో ఓవరాల్ గా 9.5 కోట్ల లాసెస్ తో యావరేజ్ వెటెక్ ని సొంతం చేసుకోబోతుంది ఈ ఫిలిం. ఇక అతడి విషయానికి వస్తే కొన్ని సినిమాలకి రాసి పెట్టుంటుందో ఏమో, అది ఎలా ఉన్నా ఎంత పెద్ద క్లాసిక్ అయినా కూడా ఫస్ట్ రిలీజ్ లో హిట్ కాలేదు, సెకండ్ రిలీజ్ లో కూడా హిట్ కాలేదు. సెకండ్ రిలీజ్ లో బిజినెస్ ఎంత రేంజ్ లో జరిగిందో అందరికీ తెలిసిందే. 3.25 కోట్లకి కొనుక్కోగా పబ్లిసిటీ కాస్ట్ తో కలిపి ఓవరాల్ గా 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది ఈ ఫిలిం. బట్ 2 డేస్ లో 6 కోట్ల గ్రాస్ 2.5 కోట్ల పైన షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి ₹1 కోటి దూరంలో నిలిచింది. రన్ ఎప్పటికే అయిపోవడంతో ఫేర్వెల్ షోస్ కూడా ప్లాన్ చేసుకున్నారు. సో రన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అండ్ 1 crore వరకు లాసెస్ అయితే మిగిల్చింది. అలా ఫస్ట్ రిలీజ్ లో హిట్ అనిపించుకోలేకపోయినా ఈ ఫిలిం రీ రిలీజ్ లో కూడా ఫ్లాప్ అనిపించుకుంది. సో గైస్ దట్ కా వీడియో. ఇవి రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. సో ఫ్రమ్ సో మహావీర్ నరసింహ ఫిలిం ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.